రాత్రి పడిన వర్షానికి మొత్తం ఇదంతా రాత్రి చూపించాను కదండి నిన్న వీడియోలో. చీకట్లో అయితే సరిగ్గా కనపడడం, మేము చూద్దామన్నా కరెంట్ అయితే పోయింది. ఇక చూసారు కదా, ఇదంతా ఫినిషింగ్ చేసాం. ఇదంతా వాటర్ పడి మొత్తం కొట్టిపోయిందండి. ఇది ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్న, కానీ ఆ పైన పోసిన వండరంతా కూడా ఇది కొట్టుకొచ్చేసింది వర్షానికి. ఆ వాటర్ ఫ్లోటింగ్ అనేది బాగా వచ్చింది కదండి ఈ సందులో. ఇక రేకుల మీద పడిన వాటర్ అంతా పడి మొత్తం ఇవన్నీ బెజ్జలు పడిపోయినాయి. పడిపోయి ఇసుక అంతా పైకి లేచిపోయి వండరంతా కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది అనమాట. ఇదంతా మళ్ళీ ఫినిషింగ్ అయితే చెయ్యాలి. పైన ఫినిషింగ్ అంతా పోయింది. కంక్రీట్ అయితే ఉదయం వేసాం కాబట్టి అది ఎండిపోయింది. అదే మాల్తో లాగుంటే కనుక మొత్తం పోయేది. ఇటైతే రేకులు లేవు కాబట్టి బ్యాక్ సైడ్ సందులో పెద్దగా పోలేదండి. ఇక్కడ ఒక చోట బెజ్జం పడింది, అటు చివర ఒక చోట ఒక 4 బెజ్జాలు పడినాయి. ఇది పెద్దగా పోలా. ఇటు ఈ రేకులు వాటర్ ఒకేసారి వచ్చి పడడం వల్ల మొత్తం బారు కూడా వర్షానికి కొట్టిపోయింది. ఇదంతా కూడా మళ్ళీ చెయ్యాలి మనం. ఇంకా ఈ సందు అయితే పర్లా బాగానే ఉంది. ఇది చిన్న బెజ్జలు పడినాయి. ఈ ప్యాచీ వరకు చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ కోణం కూడా అయితే ఏం పోలేదండి. ఇక్కడ ఒక చోట మళ్ళీ సరి చేయాలి. ఈ మెయిన్ వాల్ ఒకటి కట్టి అది చేయాలన్నమాట. జాయింట్లు అయితే ఎంతగా పోవాలా. ఇంకా పైన ఒంటరి ఫినిషింగ్ అయితే చేయాలి. ఇంకా మన వాళ్ళు ఉదయాన్నే లేసి మొత్తం డస్ట్ అదంతా ఉందని కడుగుతున్నారు నీట్గా. ఏంటిది అక్కడ గొయ్యితో అయితే అటు వెళ్ళిపోతాయి. ఆ మూల చిన్న గొయ్యితో అయితే ఆ నీళ్ళు ఇంకా సందులోకి వెళ్ళిపోతాయి. ఇటు రావు. గొడవ చేస్తారు. నిన్న మొన్న పడిన వర్షాలకు అయితే చుట్టూతో చర్చి చుట్టూ మొత్తం వాటర్ అయితే వచ్చేసిందండి. అందుకని చెప్పి మేము ఎప్పుడు మామూలుగా ఏ కాలంలోనూ ఈ వర్క్ అయితే స్టార్ట్ చేయమన్నమాట. ఎందుకంటే ఇలాగే ఈ చేలుకి వాటర్ పెట్టినా, మామూలుగా వర్షాకాలం అయినా ఇలా వర్షం పడినా మొత్తం చర్చి చుట్టూ మునిగిపోద్ది వాటర్ వచ్చేసి. అందుకే రోడ్డు కూడా హైట్లో వేయించామన్నమాట. మన వర్క్ అయిపోయిన తర్వాత వర్షం పడింది కాబట్టి మనకు వర్క్ చాలా వరకు ఆగల. లేకపోతే అక్కడ పునాది తీసినప్పుడు వాటర్ వచ్చేసి వర్క్ అయితే అయ్యేది కాదు. చూసారుగా 2 రోజులు పడిన వర్షానికి ఎంత వాటర్ అయితే వచ్చేసిందో. ఇంకా ఫైనల్గా మన వర్క్ అయితే ఇలా వచ్చిందండి. ప్రారీ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు ప్రేయర్ చూసుకొని మేమైతే వెళ్ళిపోతాము. ఎందుకంటే ఇప్పటికి ఇవాళకి 15 రోజులు అయిందండి కరెక్ట్గా వచ్చి. పోయిన శనివారం వచ్చాం, మళ్ళీ శనివారం, ఇవాళ ఆదివారం. ఇవాళ ప్రేయర్ అయిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రం 3-4 బయలుదేరి విజయవాడ అయితే వెళ్ళిపోతాము. ఇంకా ప్రారీ కూడా పని అయితే కంప్లీట్ అయిపోయింది. నడువు నొప్పి, ఒళ్ళు నొప్పులు అయితే భయంకరంగా ఉన్నాయి. నాకైతే నడువు నొప్పి వచ్చేస్తే పొద్దున్నే ఆయింట్మెంట్ రాసుకొని వచ్చాను అనమాట. పిల్లలు కూడా లేగల, అందరూ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు రోజు ఉదయాన్నే. అంటే 15 రోజుల నుంచి ఒక్కరోజు కూడా గ్యాప్ లేదండి. మేము శనివారం వచ్చాం కదా, ఆదివారం నుంచి చేస్తున్నాం అనమాట. ఆదివారం వర్క్ చేయకపోయినా ఎదర రోడ్డు వేయించడానికి ట్రాక్టర్ రావడానికి అక్కడ 2 ట్రాక్టర్లు మట్టి ఉంటే అదంతా సదిరాము. మీరు ఫస్ట్ వీడియోలో చూసి ఉండొచ్చు. ఆదివారం భోజనాలు పెట్టాం కదా ఆ వీడియోలో. అప్పటి నుంచి పిల్లలు మేము అయితే వర్క్ అయితే చేస్తూనే ఉన్నాము. ఇంకా పని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా సాయంత్రం కూడా ఇక్కడ చాలా పని అయితే ఉండిద్దండి. అన్నీ సర్దుకోవాలి. మళ్ళీ ఉదయాన్నే మేము 5-6 లేచి వాటరింగ్ చేయడం, ఇంకా మిగతా మెటీరియల్ చెప్పుకోవడం, ఇక్కడ అడ్డం ఏమైనా ఉంటే తీయడం, వాళ్ళకి రెడీ చేయడం, ఇలాంటి వర్క్ ఉండిద్ది. ఇలా 15 రోజుల నుంచి చేసి బాగా అలసిపోయారు అందరూ. ఇంకా ఈరోజు సాయంత్రం ఇంకా ఒకరోజు వర్క్ అయితే ఉంది. మరి రేపు సోమవారం ఒక మేస్త్రికి ఉండిద్ది. ఒక మేస్త్రిని ఒక కుర్రోడిని వచ్చి వాళ్ళనే చేసేయమన్నాం ఆ మెట్ల వరకు. ఇప్పుడు ఆ పోయింది కదా, అది ఆ ఫినిషింగ్ కొంచెం చెయ్యాలి. అదన్నమాట విషయం. మరి ఈరోజు ఇంకా ప్రేయర్ అయ్యాక బయలుదేరి అయితే వెళ్ళిపోతాం మేము. కాకపోతే ఇవాళ మొన్న షారోని ఎంగేజ్మెంట్ జరిగింది కదండి, ఆ అమ్మాయికి అయితే రేపు శుక్రవారం పెళ్ళి. మళ్ళీ రావాలి ఇక్కడికి మేము.
మ్యారేజ్కి. అలాగే ఈరోజు అయితే ఇప్పుడు షారోన్కి అభిషేకం చేస్తున్నారు, పెళ్లి కూతురుని చేస్తున్నారు అనుకుంటా. ఫస్ట్ టైం అంటే చర్చిలో చేస్తారు కాబట్టి ఇంకా చర్చికి అయితే తీసుకొస్తారు. మరి ఇప్పుడు టైం వచ్చేసి 7:30 పావు తక్కువ 8 అవుతుంది. 8 గంటలకు వస్తామన్నారు. వచ్చిన తర్వాత ఇంకా అభిషేకం చేస్తారు అనుకుంటా. కానివ్వండి, 1 అవర్ వరకు నీట్గా సర్దేస్తే ఆ రాడ్లు సామాన్లు అన్నీ ఇగో ఈ బల్లలో అవన్నీ ఇచ్చేయాలి, డ్రమ్ములు. సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోదాం. ఎలా ఉంది, తగ్గిందా డూప్లీకి? అన్నీ సర్దేస్తాం. మరి ఓపిక లేదా? ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని వాళ్ళు ఒక్కరోజు చేస్తే ఇంకా సాయంత్రం విజయవాడలో ఉంటాం. పడుకుందు కానీ ఇంకా 2 రోజుల్లో 3 రోజుల్లో రెస్ట్ తీసుకో. లోన బయట అయితే వాటరింగ్ అయితే చేస్తున్నానండి. ఎంత వర్షం వచ్చినా సరే ఈ సిమెంట్ గోడలో ఎంత వాటరింగ్ చేస్తే అంత గట్టి పడతాయి అన్నమాట. వర్షం డైరెక్ట్గా దీని మీద పడినప్పుడు చినుకులు అంతగా తడవదు, లైట్గా తడిస్తుంది. కానీ మనం వాటరింగ్ అయితే చెయ్యాలి. 4 రోజులు గట్టిగా వాటరింగ్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇంకా ఆదివారం ప్రేయర్ కూడా అయిపోయిన తర్వాత ఇక వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చెప్పాం కదా మెట్లు వరకు ఉన్నాయని. అది ఇంకా రేపు ఒక మేస్త్రి ఒక రోడ్ వచ్చి చేస్తారు. మోషే కానీ హేమంత్ హనీ వీళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇక్కడ ఉండి ఇంకా వాళ్ళిద్దరితో ఆ మెట్లు ప్లాస్టింగ్ అవి చేపిస్తారు. అదన్నమాట విషయం. ఇంకా వీళ్ళైతే ఇక ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈ రాడ్లు మిగిలినగా ఇక్కడ ఉంటే ఇప్పుడు మనం సాయంత్రం టైం అయిపోయిందండి. ఇప్పుడు వెళ్ళిపోతాం. ఇక్కడ ఉంటే మనం వెళ్ళిపోతే ఉంచరు అనమాట, ఎత్తుకెళ్ళిపోతారు. ఇసుక కంకర కూడా ఉంచరు ఇక్కడ. సిమెంట్ రాళ్ళు ఏమైనా సరే ఉంచరండి, ఎత్తుకెళ్ళిపోతారు. పోయినసారి చర్చి కట్టినప్పుడు అలాగే మా మొత్తం మెటీరియల్ అంతా చాలా వరకు పోయినాయి. కర్రలు ఏమీ ఉంచరు, అన్నీ లోపల పెట్టుకోవాల్సింది. ఈ డ్రమ్ములు కానీ బల్లలు కానీ రాడ్లు ఇంకా ఇసుక కంకర అంటే రేపు వస్తారు కాబట్టి వదిలేస్తాము. మిగతావన్నీ తీసి జాగ్రత్త చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మనం వచ్చేసరికి ఒక్కడు కూడా కనపడవు ఇక్కడ. అందుకని చెప్పి ఆ రాడ్లు మిగిలిన మొక్కలన్నీ కూడా వీళ్ళు నీట్గా ఏరి కట్టలు కట్టి పక్కన పెడుతున్నారు. అంటే పక్కన పెడితే మనకి రేపు గేట్లు చేసినప్పుడు కానీ దేనికో దానికి ఉపయోగపడతాయి. ఇంకా మనకున్న పని పెండింగ్ ఏంటంటే రేకుల షెడ్ ఒకటి, గేట్లు ఒకటి ఉన్నాయండి. ఈ మెట్లు చేస్తే దానికైతే సిమెంట్ ఇసుక ఉంది. ఆ పని అయితే అయిపోద్ది కంప్లీట్గా. ఇప్పుడైతే టైం 4 అవుతుంది. ఇంకా మేము బయలుదేరి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ సర్దేస్తే కాకపోతే పిల్లలందరికీ కూడా అసలు బాగాలేదు. ఇవాళ నాకు కూడా అంతే, పొద్దున్న నుంచి వేడి చేసి గొంతు నొప్పి, జలుబు, ఆయాసం, ఒళ్ళు నొప్పులు అన్నీ వచ్చినాయి. అసలు నిద్ర మత్తు కూడా ఉంది, బాగా లగలేకపోతున్నా. అదన్నమాట విషయం. అలా ఉందో పరిస్థితి. మరి ఎప్పుడు తగ్గిద్దా ఇది? పిల్లలకి అలాగే ఉండి ఒళ్ళు నొప్పులకి లాగలేదు ఎవరు. ఇంకా ఇది చేస్తే వెళ్ళిపోదాం బయలుదేరి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా వర్క్ అంతా మీరు అన్ని వీడియోస్లో కూడా. ఇప్పుడు మన వర్క్ అయితే గోడ అంతవరకు అయితే వచ్చిందండి. అంటే గోడ అంతా కంప్లీట్ అయిపోయింది, లోపల నాపరాయి అది కూడా. ఇంకా మెట్లు ఒకటి ఉన్నాయండి, అవి అయితే నెక్స్ట్ వీక్ అట్లా చేస్తాము. ఇంకా మనకు వచ్చిన అమౌంట్కి అయితే ఇంకా గోడ వరకు అయితే వచ్చింది. ఇంకా గేట్లకి అయితే అమౌంట్ సరిపోలేదు, అందుకనే గేట్లు పని ఆపేసి ఇక మేము వెళ్తున్నాం అనమాట. ఇంకా ఈ గోడ విషయానికి వస్తే ఇప్పుడు మన చర్చిలో వాళ్ళు ఎవరు ఇచ్చినవి కాదండి. అంటే చర్చి కట్టేటప్పుడు మాదే మొత్తం చర్చిలో వాళ్ళు ఇచ్చినవి అనమాట. ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చింది. మేము అప్పుడప్పుడు 3 సంవత్సరాలు కట్టాం ఆ చర్చి కూడా. అది చర్చి కంప్లీట్ అయిపోయాక అసలు మేము ఈ గోడ కడతామని కూడా అనుకోలేదు. ఎందుకంటే అందరూ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళమే. అంత అమౌంట్ ఇవ్వాలన్నా కూడా ఇంకా మేము ఇవ్వలేమన్నమాట. మేము అనుకోలే అసలు గోడ అసలు కడతామా అనేసి. ఇంకా ఏదో ఒకటి చర్చి ఉంటే చాలే అని చెప్పి మేమైతే అనుకున్నాము. తర్వాత మేము ఆల్రెడీ పెట్టిన వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ వీడియోస్ అవి చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మనకి కొంత అమౌంట్ అయితే పంపించడం జరిగింది. ఎవరన్నది కూడా నేను పేర్లు కూడా చెప్తానండి. అయితే ఫస్ట్ అయితే ఈ జర్మనీలో ఉంటారు గ్రేస్ గారు, ఆవిడైతే చూసి, అంటే వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు. తర్వాత నేను బిజినెస్ పరంగా ఫోన్ నెంబర్ అయితే షేర్ చేయడం జరిగింది కదా, ఇంకా ఆ నెంబర్ ఇవ్వగానే నాకు ఫోన్ చేశారు. ఇట్లాగా మీకు ఏమైనా హెల్ప్ కావాలా చర్చికి
అని చెప్పి అడిగితే మేము అన్నాము, నేను అన్నానండి. అయితే మాకు చర్చి పరంగా అయితే ఇప్పుడు మేము గోడ కట్టుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు ఇది మొత్తం పొలాలే కదా, ఇంకా పాములు వస్తాయి, వర్షాకాలం కొంచెం మాకు ఇబ్బంది అని చెప్పి నేను అన్నప్పుడు, సరే అమ్మ నేను మీరు చర్చి అదే గోడ కట్టుకునేదానికి నేను అమౌంట్ అయితే ఇస్తాను అని చెప్పేసి అప్పుడైతే కొంత అమౌంట్ అయితే వేశారండి. కాకపోతే మేము అప్పుడే చేయొచ్చు, కాకపోతే వాళ్ళు వేసింది పోయిన సంవత్సరం ఆగస్టులో అట్లా వర్షాకాలం అనమాట. ఇప్పుడే చూసారు కదా, ఇప్పుడు ఫుల్ ఎండలు. ఇది మే నెల, ఈరోజు మే 16 కాదండి 18వ తారీఖు ఇవాళ. చూసారు కదా మొత్తం చుట్టూ మునిగిపోయింది వర్షాలు వచ్చి. ఇంకా మామూలు టైంలో అయితే మనం చేయడానికి ఉండవు, మోకాళ్ళలోతు నీళ్ళు ఉంటాయి, ఈ గోడ కట్టడానికి కూడా మనకి సెట్ అవ్వదు అనమాట. అందుకనే మేము ఒక 7-8 నెలలు ఆపి సమ్మర్లో చేద్దామని ఇప్పుడు దాకా ఆపాము. మళ్ళీ కూడా గ్రేస్ గారు మొన్న ఇంకో కొంచెం అమౌంట్ పంపించడం జరిగింది. అలాగే హైదరాబాద్ నుంచి నిర్మలా గారు కూడా మనకి 1 lakh అమౌంట్ అయితే ఇచ్చారండి గోడ అది కట్టడానికి కూడా. ఇంకొంతమంది ఇచ్చారు, అదే ప్రమీల గారు, అలాగే తబితా గారు, రేటా గ్లోరియా గారు, ఇలాగా సుధాకర్ గారు, ఇట్లా చాలామంది మనకైతే గోడకి అమౌంట్ అయితే ఇచ్చారు. వచ్చిన అమౌంట్ వరకు అయితే చుట్టూ ప్రహరీ గోడ అయితే కట్టగలిగామన్నమాట. లోపల ఫ్లోరింగ్ అదంతా నీట్గా చేసుకొని గోడ కట్టగలిగాము. ఇంకా కొంచెం వర్క్ ఉందండి, అది రేపు చేస్తారనమాట. ఇంకా మేమైతే ఈరోజు వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ మేము వచ్చి 15 రోజులు అయింది. ఇంకా మేము అన్నీ ఆపేసి వచ్చాం. మీకు తెలుసు కదా, నేను ఇప్పుడు మనం ఆన్లైన్ బిజినెస్ పికిల్స్ అవి చేస్తాం, అదంతా కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మందిరం పని ఉందని చెప్పేసి ఇంకా మేమైతే వచ్చామండి. మధ్యలో ఒకరోజు నేను లోడ్ వెళ్ళి ఆర్డర్స్ అయితే ఇచ్చి వచ్చాం అనమాట. ఇంకా అవన్నీ ఆపేసాం, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ చూసుకోవాలి. ఇంకొక రోజే ఉందిలేండి వర్క్ మనకి. వచ్చి రేపు మెట్లు అది ప్లాస్టింగ్ అది చేసేస్తారనమాట. ఇంతవరకు అయితే బాగా జరిగింది. నిన్న సందు ఫ్లోరింగ్ అదంతా చేసిన తర్వాత ఇంతవరకు ఒక్కరోజు కూడా పని ఆగలేదండి. కాకపోతే నిన్న సాయంత్రం కొద్దిగా పెద్ద వర్షం పడి కొంచెం ఫ్లోరింగ్ అదంతా పైన కొంచెం కరిగి వచ్చేసింది అనమాట. ఇంకా రేపు మేస్త్రుల వాళ్ళు వచ్చి అది కొద్దిగా సరి చేసి మెట్లు అవి చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరైతే చూసారు కదా, గేట్లకైతే మాకు అమౌంట్ సరిపోలేదు. నెక్స్ట్ చూడాలి, ఏదన్నా అమౌంట్ వస్తే కనుక ఇంకా గేట్లు అది పెట్టించడానికి మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాము. మేము ఎంత పని అయింది ఏంటి ఇదంతా కూడా చూపిస్తామండి మీకు. అలాగే కూడా ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకేంటి మాకేంటి వీళ్ళకేంటి అసలు చెయ్యి కాళ్ళు కూడా కదపలేని పరిస్థితి, అంటే అలవాట్లేని పనులు కదండి. పిల్లలు కూడా చూస్తున్నారు కదా, పనులు వచ్చిన కానివ్వండి 15 రోజుల నుంచి గ్యాప్ లేకుండా పిల్లలైనా సరే చేస్తూనే ఉన్నారు ఆపకుండా. ఇంకా పిల్లలందరూ చాలా ఇబ్బంది పడిపోయారు అనమాట. ఒకళ్ళు నడుము నొప్పి అంటున్నారు, కాళ్ళ నొప్పులు అంటున్నారు, జ్వరం వచ్చింది అంటున్నారు, ఇంకా రకరకాలుగా చెప్తున్నారు. ఇంకా మా ఆయన కూడా ఆల్రెడీ నడుము నొప్పి ఉందండి, ఆయన కూడా నిన్న నుంచి నడుము పట్టుకొని తిరుగుతున్నారు అనమాట. అంటే వర్క్ మరి అలా ఉండిద్ది అనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదేమైనప్పటికీ ఇంకా సక్సెస్ఫుల్గా గోడ అయితే కంప్లీట్ చేయగలిగాము. ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. మరి దేవుడి చిత్త ప్రకారం ఇంకా గేట్లు ఒకటి, పెయింటింగ్స్ ఒకటి ఉన్నాయండి. మరి అది ఏదన్నా చిన్న అమౌంట్ తీసుకొని అది మళ్ళీ కూడా మేము కంప్లీట్ చేయాలి తొందరగానే, లేదంటే మళ్ళీ రేపు ఇంకా వర్షాకాలం వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు గోడ కట్టేసాం కదండి, మనకు గేట్లు పెట్టకుండా ఉండకూడదు. ఎందుకంటే ఇట్లాంటి ఎడారి లాంటి ప్రదేశంలో అంటే ఎవరికి తెలియదు ఏం లేదు, మళ్ళీ పాడు చేయడానికి అది ఇది చూస్తారు గేట్లు లేకపోయేటప్పటికి. అంటే చాటుగా ఉంది కదా అనేసి కొద్దిగా ఇటువంటి ప్లేసుల్లో కొంతమంది మందు తాగడాలు ఇలాంటివి చేస్తారు కదండి, మళ్ళీ పాడు చేస్తారు అనేసి ఇంకా గేట్లు కూడా పెట్టుకోవాలని మేమైతే అనుకుంటున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. ఓకే అండి, ఇప్పుడైతే ఎవరికి ఓపికలు కూడా లేవు వెళ్ళడానికి కూడా చెప్పాలంటే, కానీ వెళ్ళిపోవాలి. ఇంక ఇప్పుడు మేమైతే బయలుదేరిపోతాం, అన్నీ కూడా సదిరేసుకున్నాము. ఇంకా అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళంతా కూడా లేచి ఎక్కడో అక్కడ పడుకుని పోయారు అనమాట, లెగట్లేదు లేపుతున్నా కూడా. ఇంకా లేపి వాళ్ళని ఇంకా తీసుకొని మేమైతే వెళ్ళాలి. ఎందుకంటే ఇంకో 4 రోజుల్లో మళ్ళీ మన మందిరాల్లో షారోన్ పెళ్ళి ఉంది, మళ్ళీ మేము రావాలన్నమాట. అందుకని ఇప్పుడు వెళ్ళి ఈ 4 రోజులు ఇంటి దగ్గర పనులు అవన్నీ చూసుకొని మళ్ళీ పెళ్ళికైతే హాజరవుతాం. ఓకే అండి, మీ అందరూ కూడా అంటే మాదే కాదు మీరు కూడా మాది అనుకొని మా మందిరం కోసం చక్కగా అమౌంట్ అది పంపించి మా మీద నమ్మకం ఉంచి కొంతమంది అమౌంట్ ఇస్తారు కానీ భయపడతారండి వీళ్ళు వాడతారో లేదో అని చెప్పేసి. కానీ మేము అట్లా కాదు, ఎందుకంటే దేవుడు అంటే కొంచెం భయం అనమాట మాకు. ఏది కూడా ఒక్క రూపాయి కూడా ఇంకా మనం వాడుకున్నా ఇంకంతే అలా ఆలోచించే మైండ్ సెట్ అనమాట మాది. ఏదైనా కానీ ఇంకా మీరు ఇచ్చే ఒక్క రూపాయి కూడా వ్యర్థం కాకుండా మొత్తం కూడా ఇంకా ఈ గోడ నిమిత్తం ఖర్చు పెట్టామండి మేము. అలాగే మీరు మా మీద ప్రేమతో, మందిరం మీద ప్రేమతో, దేవుడి మీద ఇష్టంతో ఇంత
అంత అమౌంట్ మాకు పంపించారండి. మీ అందరి కోసం కూడా మేము ఈ 15 రోజులు డైలీ నైట్ గంట ప్రార్థనలు ఉంటాయి మాకు, గంట సేపు ప్రేయర్ చేస్తాం. మీ అందరి గురించి కూడా డైలీ ప్రేయర్లో పెట్టాము. మీ కుటుంబాలు కూడా దేవుడు చల్లగా చూడాలండి. ఇంకా అంతకంతకు మీ అందరూ కూడా మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ పిల్లల భవిష్యత్తులు ఎవరైతే వేటి కోసం ఆశపడుతున్నారో అవన్నీ కూడా యేసు నామములో జరగాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే కాదు, మా డైలీ ప్రేయర్లో కూడా మిమ్మల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మా బాధ్యత మీ బాధ్యతగా తీసుకొని ఇప్పుడు ఈ గోడ కట్టించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. లేదంటే కనుక మేము చాలా ఇబ్బంది పడిపోయాము. ఎందుకంటే ఎటు నుంచి ఏ పాములు వస్తాయో తెలియదు, అలా ఉండిద్ది అనమాట ఈ ఏరియా. మా అందరికీ కూడా చాలా హెల్ప్ చేశారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోస్ అన్నీ చూసారు కదా, చాలా బాగా మమ్మల్ని ఆదరించారు. మరి ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ చర్చి వర్క్, మా పిల్లల పనులు, మా పనులు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.